ప్రభుత్వం సమర్థవంతంగా వరద సహాయక చర్యలు తీసుకోవడంలో విఫలమైందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే మాపై దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఒకవైపు సీఎం రేవంత్ మాపై భౌతిక దాడులు చేపిస్తూనే వ్యక్తిత్వ హరణానికి పాల్పడుతున్నారన్నారు. ముమ్మాటికి మమ్మల్ని అంతమొందించడానికే తుమ్మల అనుచరులు కాంగ్రెస్ గుండాలు దాడి చేశారని ఆరోపించారు. తాను ఒక్క గజం ఆక్రమించుకున్నారని రుజువైతే కూల్చివేయవచ్చన్నారు. దాడులు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. వరద బాధితులకు న్యాయం చేయకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఖమ్మం మున్నేరుకు రిటైనింగ్ వాల్ కట్టేందుకు ముందుకు రావాలని కోరారు. నా మీద ఆరోపణ చేసి బట్టకాల్చి మొహం మీద వేసి వెళ్ళిపోవాలని, దాంతో ప్రజలకు స్వాతంత్రం కలుగుతుందా? మేము లేము కదా, మేము పదవుల్లో లేము. మేము పదవుల్లో ఉన్నప్పుడు మేము ఎట్లా పనిచేసినాం అనేది ప్రజలు సోషల్ మీడియాలో చెప్తా ఉన్నారు. బాజాప్తి ఇవ్వాలి. సరే, కొన్ని పత్రికలు చూపించకపోవచ్చు, కొన్ని టీవీలు చూపించకపోవచ్చు, కానీ ప్రజల డిస్కషన్ ఏందనేది మేము ఎట్లా పనిచేసినాం అనేది. మేము నడుల్లో నీళ్ళల్లో దిగినాము, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తీసుకొచ్చినాము, బోట్లు పెట్టినాము, ప్రజల్ని రక్షించినాము. వాళ్ళకి అంతా అయిపోయిన తర్వాత రిలీఫ్ మెజర్స్ సొంత డబ్బులు పెట్టుకొని సరుకులు ఇచ్చినాము, సొంత డబ్బులు పెట్టుకొని చెక్కులు ఇచ్చినాము. అవన్నీ ప్రజలు ఇవాళ చెప్తున్నారు. మీకు అంత పెద్ద మనసు లేకపోవచ్చు, వేల కోట్ల రూపాయలు అధిపతులైన వారు మంత్రులుగా ఉన్నా కూడా మీకు పెద్ద మనసు లేకపోవచ్చు. కానీ ప్రభుత్వం తరఫున సాయం చేయకపోగా మేము సాయం చేయడానికి పోతే మా మీద దాడులు చేసుకొని మళ్ళీ అది భౌతిక దాడులు సరిపోవన్నట్టు మరి ఆ మంత్రులకు వాయిస్ లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ రకంగా ఆరోపణలు చేసి పట్టగాల్చి మొహం మీద వేద్దామంటే ఎక్కడున్నాయి ఆరోపణలు? నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. ఖమ్మం నగరంలో 1 ఇంచు నా ఆక్రమణ ఉన్న కూల్చేయి. యు ఆర్ ఇన్ ద పవర్. మీది కదా ప్రభుత్వం. ఈ హరీష్ రావు గారు హరీష్ రావు గారి కంట వీరంట సూచన చేస్తారంట, ఆదర్శంగా ఉండాలని చెప్పి హరీష్ రావు గారి దగ్గర ఉండి నా హాస్పిటల్ కూలగొట్టాలంట. అది హాస్పిటల్ 25 ఏళ్ళు అయింది కట్టి. ఓకే, ఎన్నో ప్రభుత్వాలను చూసింది, ఎన్నో కుట్రలను చూసింది. కానీ నా హాస్పిటల్ ఉండేదేమో ఖమ్మానికి నార్త్ సైడ్. ఒక సుక్క నీళ్లు రాలే ఆడికి. నిజంగా ఆక్రమణలో ఉంటే మరి మునగాలి కదా. కిందకేమో దక్షిణానికి మునేరు ఉంది. ఎక్కడ ఏముందో కూడా జియోగ్రాఫికల్ కూడా ఖమ్మం నగరం గురించి తెలియని ముఖ్యమంత్రి గారు నా మీద ఆరోపణ చేస్తారు.